దేవుడు ఇంతవరకు కూడా సహాయం చేశారు. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా చక్కగా తమ్ముడోళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, ఆ తల్లిగారు కానీ పాటలు, ప్రార్థన, ఆరాధన చక్కగా జరిగించడానికి కృప చూపినటువంటి దేవుడిని మహిమపరుస్తూ దేవుని యొక్క గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని కొరకు ప్రాణత్యాగం చేసి అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించినటువంటి అపోస్తలులలో ఒకరైనటువంటి పౌలు గారి ద్వారా వ్రాయబడినటువంటి పత్రికలలో ఒకటైనటువంటి కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 17వ అధ్యాయము 58వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నది. చాలు. చదవని లేఖనము కృప కలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మా తండ్రి, నీకు వందనాలు. ఏదైతే లేఖనం మీరు మాకు ఇచ్చారో అర్థం చేసుకునే కృపనివ్వండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరాన్ని రాసేటప్పుడు ప్రారంభంలోనే చాలా హెచ్చరికలతో కూడినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా తెలియచేశాడు. ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలో 1-2 వచనాల్లో దేవుని చేత ఏర్పరచబడిన వారని, దేవుని చేత పిలవబడిన వారని, పరిశుద్ధులుగా ఉండడానికి తీర్మానం చేసుకున్నటువంటి వారని చెప్పి కొన్ని మాటలు హెచ్చరిస్తూ ఆఖరికి వచ్చేసరికి మరొక పర్యాయము ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు పౌలు భక్తుడు ఇలా రాయవలసి వచ్చింది అని కనుక ఆలోచన చేస్తే, అప్పటికి కొరింథీ ప్రాంతము రోమీయుల యొక్క సామ్రాజ్యం నడుస్తూ ఉంది. రోమా సామ్రాజ్యం అంటే రోమా చక్రవర్తుల పాలనలో కొరింథీ పట్టణం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే క్రైస్తత్వానికి చాలా భిన్నంగా ఉన్నాయి. క్రైస్తత్వానికి ఏమాత్రము కూడా అనుకూలముగా లేదు. మందిరానికి వెళ్ళటానికి అవకాశం లేదు. నలుగురు కూర్చుని ప్రార్థన చేసుకునే అవకాశాలు లేవు. నలుగురు కూర్చుని పాటలు పాడుకునే అవకాశాలు లేవు. ఎందుచేత అని కనుక ఆలోచన చేస్తే, ఆ దినాలలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి డొమిషియన్ చక్రవర్తి చేత ఆజ్ఞాపించబడినటువంటి సంగతి ఏంటంటే, ఎక్కడ ఎవరు కూడా పుడుకోకూడదు, ఎక్కడ ఎవరు కూడా బహిరంగ ఆరాధనలు పెట్టకూడదు. కాబట్టి చాటుమాటుగా జరుపుకుంటున్నటువంటి దినాలు. ఎవరైనా వీళ్ళు ప్రార్థన చేసుకునే గుంపని తెలిస్తే అక్కడికి వెళ్ళి కొంతమంది హేతువాదులు నానా రకాలైనటువంటి హింసలను పెడుతూ ఉన్నారు. రాళ్ళతో కొడతా ఉన్నారు, కర్రలతో కొడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, గర్భిణీ స్త్రీలంట కడుపుల మీద చీల్చేసేవారంట. అంత మాత్రమే కాదు, చంటి పిల్లలను నేల మీద పొరండబెట్టి కాళ్ళ మీద ఒక కాలు, పీకి మీద ఒక కాలు వేసి తొక్కి ప్రాణం పోయే వరకు నలిపి చంపుతూ ఉన్నటువంటి రోజులు. అంత మాత్రమే కాదు, దేవుని సేవ అని చెప్పి ఎవరైతే ప్రియుల వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారో వారిని పేకలు కోసి చంపేసే రోజులు, హతమార్చే రోజులు. ఇలాంటి భయంకరమైనటువంటి దినాలలో దేవుని దగ్గరికి రావడానికి ఒక ప్రక్క భయపడుతూనే, దేవుని మాటలు వినడానికి ఒక ప్రక్క భయపడుతూనే
దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఒకటి. రెండోది దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు. ఎందుకు అనంటే ఆ దినాలలో అపోస్తలులు ప్రార్థనలు చేస్తూ ఉంటే దెయ్యాలు వెళ్ళిపోతూ ఉండే. కుంటివారు, గుడ్డివారు, మగవారు, పుచ్చకాలు చేతులు కలిగినటువంటి వారు బాగుపడుతూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి రాకుండా ఉండలేకపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మాట వినకుండా ఉండలేకపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో ఎలా మౌనంగా ఉండగలము? చనిపోయినటువంటి నా కొడుకుని బ్రతికించినటువంటి యేసయ్య, చనిపోయినటువంటి నా కూతుర్ని బ్రతికించిన యేసయ్య, మతి చెదిరిపోయి సమాధుల్లో ఉంటున్నటువంటి కొడుకును బాగు చేసిన యేసయ్య, పిచ్చెక్కిపోయి రోడ్లంట తిరుగుతూ ఉన్నటువంటి నా కొడుకును బాగు చేసిన యేసయ్య, ఈ యేసయ్య దగ్గరికి రాకుండా ఎలా ఉండగలము? ఈ యేసయ్య మాటలు వినకుండా ఎలా ఉండగలము అని చెప్పి ఎక్కడ చూసినా గాని ఆయన మాటలు వింటా ఉంటే తండోపతండాలుగా ఆయన దగ్గరికి ప్రజలు వస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులలో కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని, విశ్వాసులను కొంచెం ఉజ్జీవపరచడానికి, ఆత్మచేత కొంచెం ప్రేరేపణ ఇచ్చి కొంచెం ఆదరించడానికి ఒక అద్భుతమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఇలా వాస్తూ ఉన్నాడు. 58వ వచనంలో ఇలాగంటా ఉన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఎంత చక్కటి సంబోధన ఇక్కడ మనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా అంటే సంఘంలో మనందరం కూడా ఎవరై ఉన్నాము అని అంటే, ప్రియులారా, సోదరులమును సహోదరులమై ఉన్నాము. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అన్నదమ్ములమై ఉన్నాము, అక్క చెల్లెండ్రమై ఉన్నాము, ఇంకా తోబుట్టువులము అన్నట్టుగా, ఒకే ఇంటి వారు అన్నట్టుగా అపోస్తలుడైనటువంటి పౌలు భావించి అందరినీ కూడా, చిన్నవారిని, పెద్దవారిని, వృద్ధులను, బాలులను, యవనస్తులను అందరినీ ఉద్దేశించి ఆయన ఇలాగంటా ఉన్నాడు, నా ప్రియ సహోదరులారా. అంటే అందులో సహోదరులారా అన్నారని చెప్పి కేవలం పురుషులు అనుకుంటారేమో, కేవలం ప్రియులారా యవనస్తులు అనుకుంటారేమో. ఇక్కడ అందరినీ కూడా ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు, మీరు చాలా నిందలు పడుతూ ఉన్నారు, చాలా అవమానాలు పడుతూ ఉన్నారు, నాకు తెలుసు. అయితే ప్రభువును బట్టి నేను మీకు ఇచ్చే ధైర్యంతో కూడినటువంటి వాగ్దానం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రయాస అనేది చాలా రకాలైనటువంటి ప్రయాసలు భూమి మీద ఉంటూ ఉంటాయి. సాధారణంగా 2 రకాలైనటువంటి ప్రయాసలు. ఒకటి దేహ సంబంధమైన భౌతికపరమైనటువంటి ప్రయాస. ఈ భౌతికపరమైనటువంటి ప్రయాసలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి, అమ్మను పెంచుకోవడానికి, నాన్నను పెంచుకోవడానికి, భార్యని పెంచుకోవడానికి, బిడ్డల్ని పోషించుకోవడానికి చాలా ప్రయాసాలు పడుతూ ఉంటాము. పొలాలు పని చేస్తూ ఉంటాము, అమెరికా వెళ్తాము, లండన్ వెళ్తాము, హాంకాంగ్ వెళ్తాము, గల్ఫ్ దేశాలు వెళ్తాము, ఉద్యోగాలు చేస్తాం. ఇదంతా కూడా భౌతికంగా ఈ మనకున్నటువంటి పరివారాన్ని పోషించుకోవడానికి. అంత మాత్రమే కాదు, రెండో ప్రియుల ప్రయాస ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాస. రెండో ప్రయాస ఏంటమ్మా? ఆత్మ సంబంధమైన ప్రయాస. మొదటి ప్రయాస ఈ భౌతికపరమైన దేహమును కాపాడుకోవడానికి, అంతే కదా, భౌతికంగా బ్రతకడానికి ఉపయోగపడుతూ ఉంది. ఈ రెండో ప్రయాస దేనికనంటే ఆత్మను కాపాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఈ రెండో ప్రయాసలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ రెండో ప్రయాసను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే భౌతికంగా ఆత్మీయంగా మీరు బ్రతకాలి అని, ఆత్మీయంగా మీరు ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలని, ఆత్మీయముగా మేలైనటువంటి దీవెనలు మీరు పొందుకోవాలి అని చెప్పి భౌతికంగా మీరు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు.
భౌతికంగా మీరు పడే ఈ ప్రయాస అంతా దేనికోసం అని అంటే పైనున్న వాటి కోసం. దేవునికి స్తోత్ర. పరమందు ఉన్నటువంటి వాటి కోసం. భూమి మీద పడే ప్రయాసలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆత్మను కాపాడుకోవాలని, నాశనానికి వెళ్ళే మార్గంలో ఉండకూడదు అని, పరములకు పోవు నిత్య మార్గంలో ప్రయాణం చేయడానికి భూమి మీద పడుతున్నటువంటి ప్రయాస ఏదైతే ఉందో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చిన ప్రయాసం, ఎందుకు వచ్చినటువంటి భక్తి. ప్రతి వారం కూడా రాత్రి శనివారం ఆరాధనకు వెళ్తూ ఉన్నాను, ఆదివారం ఆరాధనకు వెళ్తూ ఉన్నాను, స్త్రీల గుడికి వెళుతూ ఉన్నాను, ఇంకా ఎక్కడ గుడి కట్టి అక్కడికి వెళ్తూ ఉన్నాను. ఏ రోజు బైబిల్ చదువుకోకుండా, ఏ రోజు ప్రార్థన చేసుకోకుండా నేను కాలకృత్యాలు కూడా తీర్చుకోను. ఇంత నిష్ఠాభక్తులతో నేను దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉంటే ఈ అరకొర జీవితం దేవుడు నాకు ఇచ్చాడు, ఇంకెందుకు భక్తి చేయాలి అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాను. ఇలాంటి పరిస్థితుల్లో చాలే భక్తి అని అనిపిస్తూ ఉంటారు. మరి కొన్నిసార్లు మన ఇంటి వారే మనతో అంటూ ఉంటారు, ఇంకెందుకమ్మా ఈ భక్తి, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు చెప్పు, ఎంతకాలం నుంచి గుడికి వెళ్తున్నావు చెప్పు, ఎంతకాలం నుంచి మందిరానికి వెళ్తున్నావు చెప్పు. ఇదిగో నీకంటే వీళ్ళందరూ ఎల్లలేని బ్రతుకులు చూడు ఎలా ఉన్నాయి, గుడికి వెళ్ళి ప్రార్థన చేయలేని బ్రతుకులు చూడు ఎలా ఉన్నాయో. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనం ఇల్లు కట్టుకున్నాం, వాళ్ళు పొలం కొనుక్కున్నారు, మనం పొలం కొనుక్కున్నాం. కొన్ని పర్యాయాలు వాళ్ళే మనకంటే పైన ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి ఏం ఉపయోగం అని చెప్పి ఇంటి వారు కూడా అప్పుడప్పుడు మనల్ని అంటూ ఉన్నప్పుడు ఓ నిజమే కాదు అని అనుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితులలో నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వారికి అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, బిడలారా లోకంలో కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు పడే ప్రయాస ఒకవేళ వ్యర్థమైపోవచ్చు, కానీ ప్రభువునందు మీరు ఏదైతే ప్రయాస పడుతూ ఉన్నారో, ప్రభువు కొరకు ఏదైతే మీరు ప్రాకులాడుతూ ఉన్నారో, నిజానికి చెప్పాలి అని అంటే ఈ రాత్రి దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి మీకు ఇంటిగా ఉన్నటువంటి వారి వల్లే మీకు కూడా చాలా పనులు ఉంటాయి. ఏమంటారు? చాలా పనులు ఉంటాయి. అయినా ఉన్నటువంటి సమయంలోనే మీ పనులను సర్దుబాటు చేసుకొని, బిడ్డలను చక్కబెట్టుకొని, భర్తలను చక్కబెట్టుకొని, తల్లిదండ్రులను చక్కబెట్టి, బహుశా అత్తమామలకు ఆహారం పెట్టి, ఇవన్నీ కూడా చక్కబెట్టి ఇక్కడికి వచ్చినప్పటికీ తలపేరం తొక్కొచ్చినట్టు అనిపిస్తూ ఉంటారు. ఎందుకనంటే 2 గంటల్లో ఈ పని 1 గంటలో చేసి పెట్టాలి. అక్కడ త్వరగా చేయటంలో శరీరానికి నిస్సత్వం వస్తుంది, కాళ్ళు చేతులు లాగితే అబ్బా ఎందుకు ఇంత ప్రయాస అనిపిస్తూ ఉంటారు. అయితే పౌలు మహాశయుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీరు పడే ప్రయాస, ఈ రాత్రి ఆరాధనకు వెళ్ళాలని మీరు పడిన ప్రయాస ఏదైతే ఉందో, ఆదివారం ఆరాధనకు వెళ్ళాలని మీరు పడిన ప్రయాస ఏదైతే ఉందో, స్త్రీల గుడికి వెళ్ళాలి అని మీరు పడినటువంటి ప్రయాస ఏదైతే ఉందో, లోకంలో పడే ప్రయాస నిష్ఫలమైపోవచ్చు, కానీ ప్రభు విషయంలో మీరు చేసే త్యాగము నిష్ఫలము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు మరొక పర్యాయము చాలా గట్టిగా చెప్పే మాట ఏంటి అని నేను ఆలోచన చేస్తే, బిడ్డలారా మీ ప్రయాస వ్యర్థం కాదు, మీ ప్రార్థన వ్యర్థం కాదు, మీ ఈ యొక్క తపన వ్యర్థం కాదు. దేవుని స్తోత్రం. ఈరోజు భారము కలిగి మందిరంలో మోకరించి ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప మనసు ఏంటంటే, ఇంట్లో మీకు ఉండేది, ఉదాహరణకు ప్రియులారా, మీరుండే ఇంట్లో మీ భర్త, మీకు 2 పిల్లలు ఉంటే, అత్తమామలు ఉండొచ్చు.
అంటే టోటల్గా ఒక 4 అనుకుందాం, లేకపోతే 6 అనుకుందాం, 10 మంది అనుకుందాం, అంతే కదండి, 10 మంది అనుకుందాం. కానీ క్రైస్తవులకు ఉండే గొప్ప మనసు ఏంటంటే మందిరంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క బిడ్డ, ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క చెల్లి ప్రార్థనిస్తే ఆ ప్రార్థనలో ఏడవడం మొదలు పెడితే ఆ కన్నీటిలో ఎన్ని కుటుంబాలు చేస్తాయో. ఆమేన్, హల్లెలూయా. నిజానికి మనకు 10 మందే, కానీ ఆ చెల్లి ప్రార్థనలో, ఆ తల్లి ప్రార్థనలో ఎన్ని కుటుంబాల కోసం ఏడవడం ప్రారంభిస్తుందో. సమయం గతించిపోతూ ఉంటారు కానీ ఆ చెల్లి ప్రార్థన పూర్తి కాదు. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లికి ఉన్నటువంటి తపనేంటో తెలుసా? ఆ చెల్లికి ఉన్నటువంటి తపనేంటో తెలుసా? నా కుటుంబం లాగానే నా గ్రామం అంతా ఉండాలి. దేవుని స్తోత్రం. నా కుటుంబం ఉన్నటువంటి క్షేమం నా సంఘానికి అంతటికి ఉండాలి. దేవునికి స్తోత్రం. నా బిడ్డలు ఎంత క్షేమంగా ఉన్నారో పక్కింటి బిడ్డలు కూడా అంత క్షేమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇలా ఇంత గొప్ప మనసు ప్రపంచంలో ఎవరికి ఉంటుందండి? ఇంత గొప్ప మనసు ప్రియులారా, ఊరంతా బాగోవాలి, దేశమంతా బాగోవాలి. ప్రియులారా, ఇంకో మాట చెప్పమంటారా? అందరితో ఆ చెల్లి ప్రార్థన ఆపేస్తుంది అనుకుంటారా? అందరితో ఆ తల్లి ప్రార్థన ఆఫ్ చేసేస్తుందంటారా? అక్కడి నుంచి వల్ల ఎక్కడికి వెళ్తాదంటే మనల్ని పరిపాలించే నాయకుడి దగ్గరికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనల్ని పరిపాలించే నాయకుడి కోసం చేసిన తర్వాత అమ్మ ఆఫ్ చేసేస్తుందా? అయ్యా, ప్రపంచాన్ని దీవించిన ఆయన, ప్రపంచాన్ని ఏలే నాయకులను దీవించిన ఆయన. ఇది క్రైస్తవ్యానికి ఉన్న మంచి మనసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మీ ప్రయాస వ్యర్థం కాదు. అంటే ముందు అలాంటి పరిస్థితులు ఎవరైనా ఎదుర్కొన్నారా? ఎందుకు పౌలు మహాశైలి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు? ఇలా నిరాశకు లోనైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క గ్రంథంలో నుండి 1-2 వ్యక్తుల్ని ప్రియులారా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి నాతో కలిసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే యబ్బేజు చాలు. ఇక్కడ ఒక భక్తుడు కనబడుతూ ఉన్నాడు. ఈయన పరిస్థితి ఏంటి అంటే భౌతికంగా చాలా ఇబ్బంది పడ్డాడు, భౌతికంగా చాలా వేదన పడ్డాడు, భౌతికంగా చాలా బాధపడ్డాడు. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా పిల్లలు పుట్టినప్పుడు అమ్మ నాన్న ఎంత ప్రేమతో పేర్లు పెడుతూ ఉంటారు కదా. పేర్లు పెట్టేటప్పుడు అమ్మ నాన్న ఎంత ఆలోచన చేస్తారు. ఎక్కడెక్కడో పేర్లు పట్టుకొచ్చి అమ్మ పెట్టడం ఉద్దేశం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏవేవో పేర్లు పట్టుకొచ్చి పెట్టడం ఉద్దేశం ఏంటో తెలుసా? నా కొడుకు, నా కూతురు ఎంతటి వాడవ్వాలి. దేవుని స్తోత్రం. ఇంతటి ప్రవక్త అవ్వాలి, ఇంతటి ప్రవక్తిని అవ్వాలి, ఇంత దేవుని సేవకురాలు అవ్వాలి, ఇంత దేవుని సేవకుడు అవ్వాలి. లేకపోతే ఇదిగో దేశానికి సేవ చేసే ఒక సైంటిస్టు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు కావాలి అని చెప్పి తల్లి పేర్లు పెడుతూ ఉంటారు. అంతే కదండి. పేర్లు పెట్టడంలో ఇంకో పరమాత్మ ఏదైనా ఉందంటారా? ఇంకేమీ లేదు. ఏ తల్లి కూడా నా కొడుకు పాడైపోవాలి అని చెప్పి పేరు అనుకుంటారా? ఏ తండ్రి కూడా నా కొడుకు దేశం మీద తిరిగి అడుక్కునేవాడుగా ఉండాలి అని ఏ తండ్రి అయినా పేరు పెడతారా? ఏ తండ్రి కూడా పెట్టరు. ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే కొడుకు పుట్టగానే ఆడి ఓటం చూసి అబ్బా వీడు అచ్చం మా నాన్నలాగే ఉన్నాడే, వీడికి మా నాన్న పేరు పెడతాం, మా నాన్నంతటోడు అవ్వాలి అని చెప్పి అనిపిస్తూ ఆ పేర్లు పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ కుటుంబంలో పిల్లరా ఎంతమంది తోబుట్టులో మనకి తెలియదు. పెద్దగా ఇతని చరిత్ర ఏమి వ్రాయలేదు. కానీ ఇతని గురించి వ్రాయబడినటువంటి సన్నివేశం ఏంటంటే ఒక గొప్ప సేవకుడు చెప్పగా నేను విన్నాను. ఆ సేవకుడు చెప్పినటువంటి సారాంశం ఏమిటి అని అంటే
తల్లిదండ్రులు బిడ్డలను కన్నారు, పెంచారు. పుడుతూ ఉన్నప్పుడు, పెంచుతూ ఉన్నప్పుడు, వాళ్ళ వయసు వచ్చినప్పుడు పేర్లు పెట్టారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వయస్సు వచ్చినప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి పెళ్లిళ్ళు చేశారు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు కనుక్కుంటూ ఉన్నారు. ఈలోగా తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చేసారు. వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత ఏ తండ్రి అయినా ఇలాగంటాడు కదా, రే బాబు, నా ఒంట్లో ఓపుకున్న రోజులు మిమ్మల్ని పెంచానురా, కాబట్టి ఇక నా దగ్గర సత్తు లేదురా, నేను మిమ్మల్ని పెంచలేను. మీ బ్రతుకు మీరు బతకండి, మీ పిల్లలు మీరు పెంచుకోండి. ఇదిగో మీ అమ్మ నేను కలిసి ఏదో దేవుడు మాకు ఇచ్చిన ఆరోగ్యంలో మాకు ఆరోగ్యం బాగుంటుండగా దేవుడు మాకు ఇచ్చిన సంపాదనలో ఇదిగో ఈ మాత్రం ఇల్లు కట్టారా, ఈ ఇంట్లో ఇదిగో ఆ పక్కన గది ఉంది, పెద్దోడా ఆ గదిలో నువ్వు ఉండరా, రే చిన్నోడా ఈ గదిలో నువ్వు ఉండరా, ఈ మధ్యన ఏదైతే ఉందో మీ అమ్మ నేను ఇందులో ఉంటాను లేరా, ఇక మాకు తలుపులు కొన్నాను మాకెందుకు, ఇదిగో తలుపులు కొన్నాను ఉన్న గదిలో మీరు ఉండండి అని చెప్పి బహుశా పెద్దోడికి ప్రియులారా ఓ గదించుంటుంది, చిన్నోడికి గదించుంటుంది, తల్లిదండ్రులు మధ్యలో ఉండొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఏదో అమ్మ నాన్న దగ్గర ఉన్నటువంటి గుండుగుల్లో ఏదో ఆడుకో 2 గుండుగులు ఈడుకో 2 గుండుగులు ఇచ్చి, ఒరే బాబు నా దగ్గర ఇవే ఉన్నాయిరా, మీరు పంచుకోండి, మీరు రెండుకి తినండి అని చెప్పి బహుశా ప్రియులారా తల్లిదండ్రులు అప్పగించారు. అప్పగించిన తర్వాత యబ్బేజు ఉన్నాడు. అతనికంటే పెద్దవాళ్ళు ఉన్నారా చిన్నవాళ్ళు ఉన్నారా అనేది మనకు తెలియదు. సరే, అతనికి తోబుట్టువులు మాత్రం ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు అలా అప్పగించిన తర్వాత యబ్బేజుకున్నటువంటి సహోదరులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగున్నారు. వాళ్ళు ఏం పని చేసుకుంటారో మనకి తెలియదు, కానీ వాళ్ళ కుటుంబాలు చాలా బాగున్నాయి. పిల్లలు ఒక రోజుని యబ్బేజు పిల్లలు యబ్బేజు దగ్గరికి వచ్చి, డాడీ క్రిస్మస్ వస్తుంది కదా, పెదనాన్న అప్పుడే ఆ అక్కోడికి అన్నోడికి పెదనాన్న బట్టలు కొనుక్కొచ్చేసాడు అని పిల్లలు అనుంటారు. మళ్ళా చిన్నాన్న గో డాడీ చిన్నాన్న అప్పుడే తమ్ముడికి బట్టలు కొనుక్కొచ్చేసాడు, మాకు కరవా డాడీ అని పిల్లలు అనుకుంటారు. ఈ విషయంలో యబ్బేజు కృంగిపోయాడు. ఎందుకు కృంగిపోయాడు? అన్న బ్రతుకు బాగానే ఉంది, పిల్లలు పెంచుకుంటున్నాడు, భార్యను పోషించుకుంటున్నాడు, ఆస్తి సంపాదించుకుంటూ ఉన్నాడు. అతని తమ్ముడు కూడా బాగానే ఉన్నారు, పెంచుకుంటూ ఉన్నారు, పోషించుకుంటూ ఉన్నారు. కానీ యబ్బేజు మట్టికి ఏం బ్రతుకు బాలేదు. 4 రోజులు 4 ఎకరాల పొలం తీసుకుని బహుశా పనిచేస్తూ ఉంటాడు. పంట సరిగ్గా పడలేదు. ఎవరో చెప్పుకుంటారు, అబ్బాయి ఇది నీకు పనికిరాదని. బహుశా వరి తోట మానేసి చెరుకు తోట వేసి ఉంటాడు. ఆ చెరుకు తోటలో కూడా నష్టం వచ్చింది, అప్పులు మోపుడైపోయినాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతలో ప్రియులారా దారిపోయేవాడు ఎవడో వచ్చి, యబ్బేజు అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ చేతుల కష్టార్జితం ఎందుకు బాగుపడలేదు? నువ్వు అసలు ఎందుకు నీ బిడ్డలుకి కనీసం నువ్వు బట్టలు కూడా కొనలేకపోతున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? యబ్బేజు అని ఉంటాడు, ఏమో రానయ్య నాకైతే ఏం అర్థం కాలేదు అంటే, అసలు సంగతి ఏంటంటే అసలు మీ అమ్మ నాన్న నీకు ఇవ్వాల్సింది ఈ గది కాదు. అసలు మీ అమ్మ నాన్న నీకు ఇవ్వాల్సిన గది అది అవతల గది ఇవ్వాలి. నీకు ఈ గది ఇచ్చారు కదా, ఈ గదిలో నీకు కలిసి రాలేదు, అందుకే నీ బతికేలాగా అయిపోతుంది. ఓహో ఇదా సంగతి, మా అమ్మ ఎంత పని చేసింది, మా నాన్న ఎంత పని చేశాడు అని చెప్పి అమ్మా నాన్న మీద మనసులో ఏం పెట్టేసుకున్నాడు? కోపం పెట్టేసుకుంటున్నాడు, ఆవేశం పెట్టేసుకుంటున్నాడు. అమ్మ కనబడుతుంటే పళ్ళు నూరేస్తున్నాడు, నాన్న కనబడుతుంటే పళ్ళు నూరేస్తున్నాడు. ప్రియులారా మళ్ళీ వచ్చి ఆవిడ ఏదో చెప్పాడట, అసలు ఇంట్లో ఉండటమే నీకు శాపం అంటే, ప్రియులారా పిల్లలు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడంట.
ప్రియులారా, ఏ ఊరు వెళ్ళినా కానీ, ఏ పని చేసినా కానీ కష్టమే మిగులుతుంది కానీ, ప్రయాసే మిగులుతుంది కానీ ఫలితం మాత్రం అతనికి రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఓ రోజుని ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకు నా బతుకులాగైపోయింది? నా అన్న పని చేసుకుంటున్నాడు, నా అన్న బాగానే ఉన్నాడే. నా తమ్ముడు పని చేసుకుంటున్నాడు, ఆడు బాగానే ఉన్నాడే. ఆడి మేడ మీద మేడ కట్టేస్తున్నాడే, ఈడు మేడ మీద మేడ కట్టేస్తున్నాడే. నేను కనీసం నా భార్య బిడ్డలకి కూడు కూడా పెట్టలేకపోతున్నానే. ఏంటి నా పరిస్థితి? ఆలోచన చేస్తూ ఉన్నాడట. ఇతనికి ఇంతలో ఆలోచన వచ్చిందంట. ఓహో, ఇదన్నమాట సంగతి అనుకున్నాడట. ఏంటి సంగతి అని అంటే, అతని పేరు అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడట. నా పేరేంటి? యబ్బేజు. నా పేరుకి అర్థం ఏంటి? వేదన. ఏంటి? నా పేరేంటి? యబ్బేజు. నా పేరుకి అర్థం ఏంటి? వేదన. అబ్బా, ఎంత పని చేసింది నా తల్లి. నేను పుట్టినప్పుడు నేను బ్రతుకు కాలం అంతా వేదనగా బ్రతకాలని నా తల్లి పేరెట్టిందన్నమాట అని చెప్పి మనసులో ఆవేశం వచ్చేసి గబగబా ఎక్కడో ఉంటున్నాడు అక్కడి నుంచి లేచి ఏమైనా సరే అలా మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మని అడిగేయాలి, కడిగేయాలి అని చెప్పి ఆవేశంతో వచ్చేసాడట. ఆవేశంతో వచ్చి ఇంటికి వచ్చేసరికి అమ్మ ఏదో పని చేసుకుంటుంది. వచ్చేసరికి అమ్మాని ఆవేశంతో పిలిచేసరికి తల్లి పరవశించిపోయింది. ఎన్ని రోజులైంది నా కొడుకు అమ్మాయిని, ఎన్ని రోజులైంది నా కొడుకు అమ్మాయిని పిలిచి అని అమ్మేమో పరవశించిపోతూ ఉంది. కానీ కొడుకు అంతరంగంలో ఏముంది? పాపం, దురుద్దేశం ఉంది. అమ్మ మనసులోనేమో ఒక పక్క కొడుకు అమ్మాయిని పిలిచి చాలా రోజులైంది, రెండోది కొడుకుని చూసి కూడా చాలా రోజులైంది. మొదట కొడుకుని చూడగానే మనసు నిండిపోయింది తల్లికి, రెండోది ఆ మాట వినగానే ప్రియులారా కట్టుకోవడానికి పోయింది. దేవుని స్తోత్రం కలిగింది. దగ్గరికి వస్తా ఉన్నాడు. తల్లి కూడా గబగబా ప్రియులారా ఇంచుమించు ప్రియులారా మనం ఊహించుకుందాము. తల్లి వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంటే ఇంచుమించు ఈ అమలాగా ఉంటే ప్రియులారా నడుముంగిపోయి ఉంటుంటే ఆ కళ్ళజోడు ప్రియులారా జారిపోతూ ఉంటే కళ్ళజోడు ఇలా సరి చేసుకుంటూ బహుశా తాను కట్టుకున్న బట్టనే తాను తొక్కేసుకుంటూ కొడుకొత్తున్న సంతోషంలో ప్రియులారా గబగబా అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా కొడుకు ఆగు అన్నప్పటికీ ఒక్కసారిగా చేస్తున్నాలైపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బహుశా తల్లికేమీ అర్థం కాలేదు. ఏంటి నా కొడుకు ఎంత కోపంగా ఉన్నాడు, ఎందుకు నా కొడుకు ఇలాగ మాట్లాడుతున్నాడు అని అనుకుని బహుశా అక్కడే నిలబడి ఉంటాడు. ఇప్పుడు యబ్బేజు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నా బ్రతుకంతా వేదనగా ఉంటా ఉంటే నేను అనుకున్నాను, నేను సరిగా పని చేయట్లేదు కాబోలు, నేను చేసే పని లాభించట్లేదు కాబోలు అనుకున్నాను. అమ్మా, ఈరోజు నాకు అర్థమైంది, నువ్వెంత మోసపూరితంగా నాకు పేరు పెట్టావు అని చెప్పి ఆవేశంగా తల్లితో మాట్లాడుతూ ఉన్నాడట. ఒక్కసారిగా తల్లికు ఈ మాట విన్న తర్వాత నిలబడిన చోట కుంగిపోయి తల్లి కళ్ళంట కన్నీరు పెట్టుకుని కాసేపు ఏడ్చి కళ్ళను అద్దుకొని ప్రియులారా మాట్లాడుతూ ఉందట. రే నానా, నేను చెప్పే మాట విను. నేను నీ బ్రతుకంతా వేదనగా ఉండాలని పేరు పెట్టలేదు నేను. నీ బ్రతుకు దుఃఖంగా ఉండాలని పేరు పెట్టలేదు నేను. నీ బ్రతుకంతా ఏదో ఏడుస్తూ ఉండాలని పేరు పెట్టలేదు నేను. రే, నీ అన్నోడిని ఎలా కన్నానో నిన్ను అలాగే కన్నాను రా. నీ తమ్ముడోళ్ళకి అన్నోళ్ళకి ఎలా పేర్లు పెట్టానో నీకు అలాగే పేర్లు పెట్టాను రా. అయితే ఒక విచిత్రం ఏంటంటే రా, చెప్తాను విను. నీవు కడుపులో పడ్డావురా, నువ్వు కడుపులో పడ్డా దగ్గర నుండి ఒకటే బాధరా. నుంచోనకు లేదు, కూర్చోనకు లేదు, పడుకోనకు లేదు, అన్ని బాధలే. సరేలేరా, అయినా కానీ ఏదో మందు మాపు మింగి ఆకు అలము తాగి నా మాసాలు మోసాడురా నేను. సరే, నా మాసాలు మోసిన తర్వాత ప్రసూతి సమయం దగ్గర అయిందిరా. మంత్రసారి వచ్చిన తర్వాత నేను నొప్పులు పడుతూ ఉంటే మంత్రసారి అన్నది నా కొడుక, మంత్రసారి అన్నది, అమ్మా
నువ్వైనా బతుకుతావు, బిడ్డైనా బతుకుతాడు. ఏం అవకాశం కనిపించట్లేదు అని అంటే ఆ దేవునికి ప్రార్థన చేసుకున్నారా? ఆ దేవుని మహాకృపను బట్టి నువ్వు పుట్టావు. నీవు పుట్టిన తర్వాత నువ్వు క్షేమంగా ఉన్నావు, నేను క్షేమంగా ఉన్నాను. దేవునికి స్తోత్ర. కాబట్టి రే నేను కష్టపడి కనుక్కున్నాను, నేను కష్టపడి కనుక్కున్నాను కాబట్టి, వేదన పడి నొప్పులు పడి కనుక్కున్నాను కాబట్టి వేదన పుత్రుడని పేరు పెట్టాను తప్ప నీ బతుకు వేదనగా ఉండాలని ఈ పేరు పెట్టలేదురా అన్నది. దేవునికి స్తోత్ర. ఈ మాట చెప్పేసరికి కొడుకు కూడా కొంచెం మనసు కరిగింది. ఆడు కూడా పిల్లల తల్లి మాట్లాడుతూ ఉంటే వెంటనే ఎబ్బేజు మోకాళ్ళ మీద తల్లి దగ్గర పడిపోయాడు. ఇప్పుడు తల్లిని పట్టుకుని ఏడవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. కొడుకేడా తల్లేడా, తల్లేడా కొడుకేడా, ఇలా ఏడుస్తూ ఉన్నారు. ఇంకాసేపు ఏడ్చిన తర్వాత ఇప్పుడు కొడుకు అడుగుతూ ఉన్నాడు, అమ్మా మరి అలాగైతే నా అల్లుడు బాగున్నారే, నా తమ్ముడు బాగున్నారే, అందరూ బాగున్నారే, నా బతుకు ఎందుకు బాగాలేదమ్మా, నా బతుకు ఎందుకు బాగాలేదు, నా బతుకు ఎందుకు ఇలా చెల్లాచెల్లరైపోతా ఉంది, కనీసం భార్య పెంచుకోలేకపోతూ ఉన్నాను, బిడ్డలను పెంచుకోలేకపోతూ ఉన్నాను. అదిగో ఊరందరి బిడ్డల్ని చూస్తూ ఉంటే నా బిడ్డలకు కూడా ఏదో పండక్కి పబ్బాలకి కొత్త బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, తిరగాలని అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళతో వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ నా పరిస్థితులను చూసి నా బిడ్డలు కూడా ఎవరో రానవట్లేదమ్మా, మరి నా బ్రతుకి కారణం ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడు తల్లి చెప్తుంది, రే నాయనా నువ్వు వింటానంటే చెప్తాను అంటే, అమ్మా నా బతుకు బాగుపడుతుందంటే నువ్వేం చెప్పినా వింటానమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా నువ్వేం చెప్పినా వింటాను, నా బ్రతుకు బాగుపడుతుందంటే అన్నాడు. రే నాన్న చెప్తాను కదా. గడ్డ పట్టుకుని సవర చేస్తూ తల్లి చెప్తా ఉంది, రే నాయనా నీ అన్నోడి బ్రతుకు బాగుండడానికి కారణం, నీ బ్రతుకు చెడిపోవడానికి కారణం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఏ భక్తి అయితే నీకు నేర్పించానో, ఏ దేవుడి గురించి నీకు నేర్పించానో ఆ దేవుడిని నువ్వు విడిచిపెట్టేస్తావు. నీ అన్నోళ్ళు నీ తమ్ముడోళ్ళు ఏ భక్తి నేర్పించానో, ఏ దేవుడికి ప్రార్థన చేయాలని నేర్పించానో ఆ దేవుడికి వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి వారి బ్రతుకులు దీవించబడుతూ ఉన్నాయి, అంతకంతకు వారు వర్ధిల్లుతూ ఉన్నారు. ఓ నీ బ్రతుకేమో రోజు రోజుకి నీరసిల్లిపోతుంది అని చెప్పి ప్రియులారా తల్లి చెప్తా ఉంది. అందులో అతనికి కొంచెం ప్రియులారా ప్రాణం వచ్చినట్లే అనిపించి ఎలా అడుగుతా ఉన్నాడు, అమ్మా మరి నా బ్రతుకు బాగుపడాలంటే నేనేం చేయనమ్మా అంటే తల్లి చెప్తాను, ఒరే నాయన ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడో, ఏ దేవుడైతే నిన్ను పోషిస్తూ ఉన్నాడో ఆ దేవునికి ప్రార్థన చేయరా అంటా ఉంది. అడుగుతా ఉన్నాడు కొడుకు, అమ్మా ఏదో నేను చిన్నప్పుడు మందిరానికి తీసుకుని ఏదో చిన్నప్పుడు నీ కౌగిట్లో ఉండి పాలు తాగుతూ ఉన్నప్పుడు ఏదో నీ కౌగిట్లో అడ్డంగా ఉండేది, పాలు తాగుతున్నటువంటి దినాలలో ఏదో దేవుని మాటలు విన్నాను, కానీ పెద్దోళ్ళు అయిన తర్వాత ఇక మందిరానికి రావడం మానేస్తాను. కాబట్టి ఇప్పుడు దేవునికి ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదు, దేవునికి ఎలా విజ్ఞాపన చేయాలో కూడా నాకు తెలియదు. కాబట్టి అమ్మా నాకు కొంచెం ప్రార్థన చెప్పు అంటే ఇప్పుడు తల్లి కొడుక్కి ప్రార్థన చెప్తా ఉంది. పెద్ద ప్రార్థన కాదు, 4 మాటలు, 4 మాటలు చాలా చిన్న ప్రార్థన కొడుకు చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రియులారా మోకరించాడు, ప్రాధేయపడి పశ్చాత్తాపపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడో తెలుసా? నాయనా నీకు దూరం అయిపోయి లోకంలో నేను చాలా ప్రయాసలు పడ్డాను, ఏ ప్రయాస కూడా నాకు ఫలించలేదు, ఏ ప్రయాస కూడా నాకు ఉపయోగపడలేదు. ఇదిగో నాయనా నీ దగ్గరికి వచ్చా, కనికరించు అని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. చిన్న ప్రార్థన, 4 మాటలు. ఏమంటున్నాడో తెలుసా? మొదటి మాట నీవు నన్ను ఆశీర్వదించాలి. మొదటి మాట ఏంటండి? ఆశీర్వదించాలి. రెండో మాట సరిహద్దులను
విశాలపరచాలి. మూడో మాట, నీ చేయి నాకు తోడుగా ఉండాలి. నాలుగో మాట, కీడు రాకుండా కాపాడాలి. పిల్లలు వినండి, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ మనం చదువుతూ ఉన్నాము, అతడు మనవి చేసిన దానిని యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ప్రభువును కాదు అని చెప్పే లోకంలో మన శక్తిని నమ్ముకొని, మన బలాన్ని నమ్ముకొని మనం పడే ప్రయాసం ఒక రోజు వ్యర్థమైపోవచ్చు. కానీ ప్రభువులో పడే ప్రయాస, పరలోకము కొరకు పడే ప్రయాస, ఆత్మను కాపాడుకోవడానికి పడే ప్రయాస, అది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పు పిల్లారని ముగించేస్తాను. అయితే ఈ ప్రయాస ఫలించాలి అని అంటే మనం ఎలా ఉండాలి? మన ప్రయాస ఫలించాలి. ఈ రాత్రి మందిరంలోకి వచ్చారు కదా, చెల్లమ్మడి కింద కూర్చున్నారు. ఇంచుమించు 2 గంటలు 3 గంటల కింద కూర్చోవడం, అలా మట వేసుకుని కూర్చోవడం, అది మామూలు విషయం కాదు. చాలా ప్రయాసంతో కూడుకునేటువంటి విషయం. కాళ్ళు తిమ్మలేకపోతాయి, నడుము లాగేస్తారు, కీళ్ళు పొడి చేస్తాయి. అయినా భరిస్తూ ఉన్నారు. ఎందుకు? దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము దేవుని దగ్గర నుండి ఏదో ఒక ఆశీర్వాదం పెట్టుకెళ్ళాలని ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగింది. దేవుని మాటలు వినాలని ప్రయాస. ఇంకా చెప్పాలి అని అంటే, ఈ ప్రయాసలో తల్లిదండ్రులుగా మనకు ఎంతో స్వార్థం ఉంటుంది. నేను చేసే నా భక్తి నా బిడ్డలకి దీవెనకరంగా ఉంది. ఆమేన్. నేను చేసే ఈ భక్తి నా భర్తకు మేలుకరంగా ఉండాలి. నేను చేసే ఈ భక్తిని బట్టి నా దేవుడు నా భర్త చేతులను బలపరచాలి. ఎంతో కొంత ఉంటుంది కదా మనకి స్వార్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ప్రయాస మనం పడుతూ ఉన్నాము అని అంటే, ఈ ప్రయాస వలన ఫలితం మనకు రావాలి అని అంటే, తమ్ముడు వింటున్నారా? ఈ ప్రయాస ఫలితం మనకు రావాలి అని అంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఏమంటున్నాడు పౌలు భక్తుడు ఇందాక చదివినటువంటి లేఖనంలో? మీరు ఎలా ఉండాలంట? 15:58లో అమ్మా, స్థిరులను. మొదటి మాట స్థిరులను, రెండో మాట కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని స్తోత్రం. 3 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 1, కదలని వారుగా ఉండాలి. 2, స్థిరులుగా ఉండాలి. 3, ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ రాత్రి మీకు ఆసక్తి ఉన్నది కాబట్టి మీ పనులను ముగించుకుని మందిరంలోనికి వచ్చారు. ఈ రాత్రి దేవుని మీద ప్రేమ వాత్సల్యత ఉన్నది కాబట్టి వచ్చి దేవుని మాటలు వింటూ ఉన్నారు. కాబట్టి ఈ ఆసక్తి ఎంతవరకు ఉండాలి అంటే మరణ పర్యంతం వరకు ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక పై 2 మాటలు కనుక మనం చూస్తే ఎలా ఉండాలంట? కదలని వారుగా ఉండాలి. 2వ మాట స్థిరులుగా ఉండాలి. కదలని వారు అంటే ఏంటి? ఇదిగోండి ఫోన్ ఇక్కడ పెట్టారు, ఇది కదలు అంటే నిద్రలాగా ఉండడం కాదు. కదలని వారు అనే దానికి విశ్వాసములో కదలని వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. దేంట్లో ఉండాలమ్మా? విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. ఓ రోజుని ఎలియా ప్రవక్త అంటాడు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య, ఏమంటాడమ్మా? 2 తలంపుల మధ్య అంటే ఊగిపోతూ ఉంటాం అన్నమాట. అప్పుడప్పుడు ఓ రోజుని యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దైవజనుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి పాలుతేనెలు ప్రవహించే కనాను దేశానికి బయలుదేరారు. దరిదాపు పిల్లరా యోర్దాను అంచు వచ్చే వరకు కూడా మోషే నాయకత్వంలో ప్రయాణం సాగింది.
ప్రయాణం సాగింది, దరిదాపు వచ్చేసారు. ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయానికి వచ్చేసరికి ఆ పిస్గా కొండ మీద దైవజనుడు మోషే చనిపోతాడు. చనిపోయిన తర్వాత యెహోషువ గ్రంథం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. ఇదిగో యెహోషువ, మీ నాయకుడైనటువంటి మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడుగా ఉంటాను. కాబట్టి ఈ సైన్యాన్ని తీసుకుని ఇశ్రాయేలీయుల్ని పాదుకేలు ప్రవహించి కనాను దేశంలోని తీసుకుని వెళ్ళు అన్నాడు. ప్రభువా, నేను ఎంతటోండి అంటే దేవుడు మాట్లాడాడు. నేను మోషేతో మాట్లాడినట్టే నీతో మాట్లాడతాను. మోషేకు తోడై ఉన్నట్టుగానే నీకు కూడా తోడై ఉంటాను అభిమించాడు. ఇప్పుడు యెహోషువ గుర్తుపడ్డాడు, ధైర్యపరచబడ్డాడు. ఇశ్రాయేలు తీసుకుని బయలుదేరాడు. ఎన్నో శ్రమలు వచ్చినాయి. యోర్దాను దాటేశాడు. ఇశ్రాయేలు భూభాగంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, యెహోషువ, ఈ భూభాగాన్ని పంచిపెట్టించేయి అన్నాడు. పంచిపెట్టేశాడు. ఇప్పుడు సంతోషంతో సొంత ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు. ఎంతవరకు గుడారాలు వేసుకున్నారు, పూర్పాకులు వేసుకున్నారు, టెంట్లు వేసుకున్నారు. ఇప్పుడు ప్రియులారా గృహాలు కట్టుకుంటూ ఉన్నారు. యెహోషువ కూడా గృహం కట్టుకున్నాడు. అది ఓపెనింగ్ కార్యక్రమం ఏమో నాకు తెలియదు. అది యెహోషువ కూడా గృహం కట్టుకున్నాడు. అందరినీ పిలిచాడు, చుట్టుపక్కల వాళ్ళు పిలిచాడు, అందరూ వచ్చారు. బహుశా యెహోషువ తండ్రి అయినటువంటి దేవుని యొక్క నామంలో ఆ గృహ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడేమో. ఇంతలో ఆ పక్కడు ఈ పక్కడు అల్లిళ్ళు వచ్చి, ఇదిగో యెహోషువ, ఎంత దేవుడు దేవుడు అంటే మట్టికి, ఎంత దేవుడితో మాట్లాడితే మట్టికి మరీ అంత విడ్డూరంగా ఇల్లు ఓపెనింగ్ చేస్తావా? ఆ 4 పచ్చకాలు అట్టుకొచ్చి కట్టొద్దు, ఆ 4 అట్టుకొచ్చి కట్టొద్దు అని ఉంటారు. ఇదేంటి యెహోషువ, మరి ఎందుకు విడ్డూరంగా చేస్తున్నావు? ఆ చెంబులో ఒక నీళ్ళేసి అందులో ఒక ఏదో రంగేసి ఆ ఇంటి చుట్టూ 6 సార్లు తిరిగి దాని మీద దీని మీద చల్లి లోపలికి వెళ్ళొద్దు. మరి ఇంత విడ్డూరంగా చేస్తున్నావు ఏంటి నాయన? అదేంటి మరి విడ్డూరం కాకపోతే యెహోషువ ఇలా చేస్తున్నావు? నీకు తెలీదా? 2 కాళ్ళు కట్టే ముందు 4 కాళ్ళు లోనికి వెళ్ళాలని చెప్పి, 2 కాళ్ళు కట్టే ముందు 4 కాళ్ళు లోనికి చుట్టూరు తిరగాలని చెప్పి, లోనంతా సంచారం చేయాలని నీకు తెలీదా? అది 1-2 లోనెత్తేనే కానీ మనకి నీవే కాదని నీకు తెలీదా అని చెప్పి బహుశా అనుంటారేమో. ఇప్పుడు యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. 24 అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో మీరేంటంటే చెప్పండి, నా విశ్వాసం ఎలాంటిదంటే ఊగే విశ్వాసము కాదు. దేవునికి స్తోత్రం. నా విశ్వాసం ఎలాంటిదంటే స్థిరమైన విశ్వాసం, 2 తలంపులు కలిగిన విశ్వాసము కాదు. మీరు ఏదంటే అని మీరు ఏం చేస్తారో చేసుకోండి. నేను నా బిడ్డలు మాత్రం, ఏమంటాడండి? నేను నా బిడ్డలు మాత్రం ఆయనను మాత్రమే ఆరాధన చేస్తావా? ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎవరిని చెప్పినా కానీ ఒకటే మనస్సు, ఒకటే తలంపు. ప్రియులారా, అప్పుడప్పుడు ఆయన సన్నిధిలో మనము జారిపోతూ ఉంటాము. కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో బాప్తిసం తీసుకున్నప్పుడు, విశ్వాసం పొందినప్పుడు దేవుడితో ఒక ప్రమాణాన్ని చేస్తాము. అయ్యా, చావైనా బ్రతికైనా నీతోనే, చావైనా బ్రతికైనా నీతోనే, నీతోనే ఉంటాను అని చెప్పి 2వ అధ్యాయంలో దేవుడితో ప్రియులారా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడు చెప్పిన మాటలను బట్టి 7వ వచనంలో ప్రమాణం చేస్తాము. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా, ఆయన నేను రక్షణగా అంగీకరించాను కాబట్టి ఇది మొదలుకొని ఆయన మాత్రమే నాకు దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయన మాత్రమే నాకు ఆధారము అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రమాణం చేస్తాను. కానీ ప్రియులారా, ఇప్పుడేమైపోయాను అని అంటే ఉద్దేశాలు మారిపోయినాయి, తలంపులు మారిపోయినాయి, తలంపులు మారిపోయి. దేవుడు బిడ్డలారా, పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎబ్బేజును దీవించినట్లుగా మనం దీవించాలి అంటే, ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు, ఎబ్బేజును గణపరిచిన దేవుడు, ఎబ్బేజును విస్తరింపజేసిన దేవుడు, కీడు రాకుండా తప్పించిన దేవుడు,
సరిహద్దులను విశాలపరిచిన దేవుడు నీకు కూడా యెబేజుకి ఇచ్చినటువంటి దీవెన ఇవ్వాలి అని అంటే, యెబేజుకి ఇచ్చిన ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, మొదటి మాట స్థిరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేనిలో స్థిరులుగా ఉండాలి అని అంటే విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. నీవు నేర్చుకొని నీవు చేసిన ప్రమాణములో స్థిరులుగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రమాణం చేస్తాం కదమ్మా, బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేస్తాం కదమ్మా. ఆ నదిలో నిలబడి చేతులు కట్టుకొని సూర్య చంద్ర నక్షత్ర రాసులు ఎదుట దేవునితో ప్రమాణం చేస్తాం కదండి. చేసిన ప్రమాణం యందు మనం ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. పెళ్లిలో భార్యాభర్తలు ప్రమాణం చేస్తారు. ఏమని ప్రమాణం చేస్తారు? అయ్యా, నేను బ్రతికినంత కాలము చావైనా రేవైనా నీతో నేను ప్రమాణం చేస్తాను. నీతో 3 సంవత్సరాలు ఉంటాను, ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటా అంటారా? అందరూ కాదని వారుగా స్థిరులుగా పెళ్ళారా? స్థిరులు మీకు తెలుసు అనుకుంటాను. మనకి మన మలికిపురం మండలం గుడమలంకలో మేడ్చెట్టిపాలెంలో నిత్య పెళ్లి కూతురంట. ఎవడమ్మా? నిత్య పెళ్లి కూతురు. చదివి ఉంటారు, పేపర్లు చూస్తారు కదా. పెళ్లి చేసుకుంటే 3 రోజులే ఉంటుందట. ఆ తర్వాత మళ్ళా పేపర్లో యాడ్ చేస్తుందంట, నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి కొడుకు కావాలి అని. ఇప్పుడు 38 పెళ్లి చేసుకుందంటండి. అధికారికంగా దేవుని బిడ్డలారా, ఏమి లేదు? స్థిరత్వం లేదు, ఏమి లేదు? నమ్మకం లేదు, ఏమి లేదు? విశ్వాసం లేదు. బిడ్డలారా, అవిశ్వాసంతో విశ్వాసానికి పొద్దు ఉండకూడదు. కాబట్టి ఆయనను ప్రేమించినటువంటి మనం, ఆయనను సేవిస్తున్నటువంటి మనం, ఆయనను ఆరాధన చేస్తున్నటువంటి మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఏలియా అంటా ఉన్నాడు, ఎంతకాలము 2 తలంపుల మధ్య ఊగుతా ఉంటారు. ఇప్పటికైనా మీరు స్థిరపడండి, ఇప్పటికైనా మీరు విశ్వాసమందు నిలకడ కలిగి ఉండండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా బిడ్డలారా, మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో ఈ రాత్రి మీరు గోజాడే చేసి ప్రార్థన ఏదైతే ఉందో, ప్రయాసంతో మీరు చేసే భక్తి ఏదైతే ఉందో, దేవుడు అలక్ష్యం చేస్తాడు కానీ, ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం మాత్రం చేయడు. అంటే నీ పట్ల ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని అంటే నీకేదో ఇంకా మేలైంది ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే నీ పట్ల ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందుకే కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, నీ కోసం దాచి ఇచ్చిన మేలు ఎంత అమూల్యమైనది, అది నీకు కనబడలేదు, వినబడలేదు, నీ అంతరంగానికి కూడా తెలియలేదు, కానీ నీ కొరకు ఆయన దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది, దేవుని యొక్క గ్రంథం సెలవిస్తా ఉంది, ఆయన పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క మందిరంలో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు మనం చేసే భక్తి మనకి లాభదాయకం కావాలి. ఆమె లాభదాయకం కావాలి అంటే మనం ఎలా ఉండాలంటే కదలని వారుగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. స్థిరులుగా ఉండాలి అంటే, ఇప్పుడు తమ్ముడికి పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ రేపు 10వ తరగతి పరీక్షలు వచ్చినాయి అనుకో, ప్రారంభ రోజు రే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోను వెళ్ళు అని తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది తల్లిదండ్రులు అంటారు, రే నువ్వు పెన్నో పేపరు అట్ట పెన్సిల్ పట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ పెట్టి అప్పుడు నువ్వు వెళ్ళరు అంటే ఏం లేదు, నిరకలేదు. అప్పుడు వీడు వచ్చి అంటాడు ఫ్రెండ్స్ తోటి, నేను పొద్దుకైనా తీసి మాస్టర్ దగ్గరికి వెళ్ళాను, మాస్టర్ గారు ప్రార్థన చేశారా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి. ఏం లేదు, నిరకం లేదు, విశ్వాసం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు,
మీ ప్రయాస ఫలించాలి అనంటే, మీ ప్రయాస ఫలించాలి అనంటే విశ్వాసం అనేది, నిలకడ అనేది, ప్రియులారా స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 28వ వచనములో ఇలా వ్రాయబడింది. 5:28 లెమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాను. చాలు ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్నాము. అంతవరకు వారి ప్రయాస ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. వారి ప్రయాసకు ఫలం దొరకలేదు. ప్రయాసపడుతూ ఉన్నారు కానీ ఎదుగు బతుకు లేని జీవితాలు, కష్టపడుతున్నారు కానీ అభివృద్ధి లేనటువంటి బ్రతుకులు. ఎప్పుడైతే ప్రియులారా తండ్రి కుమార త్రియేక దేవుని నామంలో ప్రార్థన చేసి ఇప్పుడైనా కృప కలిగిన దేవుడు మనకు నెమ్మది దయచేస్తాడని చెప్పి ప్రియులారా నోవహుకు పేరు పెట్టినప్పుడు అతడు పెరిగి పెద్దవాడై స్థిరత్వము కలిగి ఉన్నప్పుడు అతని ద్వారా దేవుడు నెమ్మది దయచేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, సంఘానికి స్థిరత్వము కావాలి, విశ్వాసులకు స్థిరత్వము కావాలి, కదలని వారిగా ఉండాలి, విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. ఆదివారం వెళ్ళానమ్మా, బుధవారం కూడా స్థిర మీటింగ్కి రావాలంటారా, మంగళవారం రావాలంటారా, శనివారం రావాలంటారా? కాదు కాదు, దేవుని మాట ఎప్పుడు వినబడినా కానీ వస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. అపోస్తలులకు ఉన్నటువంటి విశ్వాసం ఎంత అంటే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చదివితే వాళ్ళు ప్రియులారా ప్రతిరోజు కూడా ఇంటికి కూడుకునేవారంటండి. ఎప్పుడెప్పుడమ్మా? ప్రతిరోజు కూడా ఇంటికి కూడుకునేవారంట. కూడుకుని వాళ్ళు ఏం చేసేవారంటే పాటలు పాడుకునేవారు, ఆరాధన చేసుకునేవారు. ప్రియులారా అవసరతను బట్టి ప్రభు బలలో కూడా వాళ్ళు పాలు పొందుతూ ఉండేవారంట. ఇంకో గొప్ప సంగతి ఏంటి అని అంటే, ఎవరైనా ప్రియులారా నూతనంగా మారు మనసు పొంది బాప్తిసం పొందితే ఈ ముందుగా బాప్తిసం పొందిన అమ్మోళ్ళు అక్కోళ్ళు ఉంటారు కదా, ఈ అక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాట మనం చదువుదామమ్మా. చూడండి, అపోస్తల కార్యములు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. చూడండి, నా 7వ వచ్చిన సహోదరు చదువుతుంది, చదవము. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే పాత విశ్వాసులు ఏం చేస్తున్నారంటే కొత్త విశ్వాసుని మందిరములోనికి తోడుకొని వస్తా ఉన్నారు. అంటే వీళ్ళు వాళ్ళని బలపరుస్తూ ఉన్నారు. ఇంచేతంటే నూతనంగా మందిరంలోకి వచ్చే వాళ్ళు కొంచెం అటు ఇటు చెదిరిపోతారు, జారిపోతారు అని చెప్పి వీరుకున్నటువంటి స్థిరత్వాన్ని, వీరుకున్న విశ్వాసాన్ని వారితో పంచుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మనం దీవించబడాలి అంటే మన చేతుల ప్రయాస సఫలీకృతం కావాలంటే అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మనం వర్ధిల్లాలి అంటే ఆదికాండ గ్రంథములో 1వ అధ్యాయంలో 26 వచనాల్లో తండ్రి అయినటువంటి దేవుడు చేతులెత్తి దీవించాడు. మీరు ఫలించండి,
మీరు వృద్ధి చెందండి, మీరు లోపరుచుకోనండి, సృష్టిని మీరు ఏలండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చాడు. ఏ ఆశీర్వాదం అయితే, ఏ శుభకరమైన మాట ఆయన పలికాడో ఆ శుభకరమైన మాట మనకి, మన కుటుంబానికి దీవెనకరముగా ఉండాలి అని అంటే మనం ఏం చెయ్యాలి అని అంటే స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. ఎప్పటికీ కూడా ఇదే ఆసక్తి మరణ పర్యంతం వరకు కూడా కొనసాగాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 23వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములని కృపాక్షేమం. ఆ కృపాక్షేమం ఎలా ఉంటుంది అని అంటే నా క్షేమము గిన్నె నిండి. అబ్బా, ఎంత అద్భుతమైన ఆశీర్వాదం! అలాంటి ఆశీర్వాదం మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకి ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి, రెండు తలంపులు కలిగిన వారుగా ఉండకూడదు. ఒకే మనసు, ఒకే ఉద్దేశము కలిగినటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ మైక్ ద్వారా ఈ మాట వినిచినటువంటి నా ప్రియ సోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన తండ్రులారా, చెల్లమ్మ తమ్ముళ్ళకి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఒకవేళ నీ అంతరంగంలో ఊగిసలాడే విశ్వాసం కనుక ఉండుంటే దేవుడు త్రోసివేయబోతూ ఉన్నాడు. దేవుడు త్రోసివేయబోతూ ఉన్నాడు. పిల్లరా, ఊగే విశ్వాసం మనకొద్దు, ఊగే విశ్వాసం మనకొద్దు, స్థిరమైన విశ్వాసం కావాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయములో పిల్లల చెట్లన్నీ కలిసి మీటింగ్ పెట్టుకున్నాయంట. ఎవరు పెట్టుకున్నారమ్మా? చెట్లన్నీ కలిసి మీటింగ్ పెట్టుకున్నాయంట. ఈ చెట్లన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుని, రే దింపోళ్ళు యూనియన్ ఉంది, ఒరిపోళ్ళు యూనియన్ ఉంది, మోటార్ మెకానికల్ యూనియన్ ఉంది, హాస్టల్ కూడా యూనియన్ ఉంది, మనకు కూడా యూనియన్ ఉంటే బాగుంటుంది అనుకున్నాయో ఏంటో, ఇవన్నీ కలిసి మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టింది 9:9 పిల్లరా, ఈ చెట్లన్నీ కలిసి వచ్చి ద్రాక్ష చెట్లు అడుగుతున్నాయంట, నీవు మేము అధికారిగా ఉండని. ఈ చెట్లన్నీ వచ్చి ఒలీవ చెట్లు అడుగుతున్నాయంట, నీవు మా మీద అధికారిగా ఉండని. ఈ చెట్లన్నీ వచ్చి అడుగుతున్నాయంట, నీవు మా మీద రాజుగా ఉండు అని. ఇలా అడుగుతూ ఉంటే పిల్లరా, ఒక చెట్టు ఏమనుకో పిల్లరా, మనం ఆలోచన చేస్తే 10వ వచనానికి వచ్చేద్దాం. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నేనియక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. చూడండి పిల్లరా, ఎంత కాన్ఫిడెన్స్ వచ్చాడండి, ఎంత స్థిరత్వం వచ్చాడండి, ఎంత విశ్వాసం వచ్చాడండి. ఇదిగో నాకు దేవుడు భరించాడు. అనేకుల కోసం ప్రార్థన చేయాలి మందిరంలో. ఓ దేవుడిని స్తుతించడానికి ప్రార్థన చేయాలి. ఊగటానికి నేను లేను, అటు ఇటు నీ దగ్గరికి ఆ దగ్గరికి ఊగడానికి నేను లేను. నా పనేంటో తెలుసా? స్థిరత్వము కలిగి ప్రార్థన చేయటమే, స్థిరము కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి ఆయనను స్తుతించడమే నా పని, కానీ ఊగటము నా పని కాదు. అలాగైతే ఈ రాత్రి కాలశంలో మనం ఎలా ఉన్నాం? ఒక చెట్టు చెప్తా ఉంది, ఓ నా దేవుడిని గణపరచకుండా నేను ఊగడానికి వస్తానా, నా దేవుడిని స్తుతించకుండా నేను ఊగడానికి వస్తానా? ఒక చెట్టు ఇలా మాట్లాడుతూ ఉంటే ప్రాణాత్మ దేహంలో ప్రియులారా, దేవుడు సమస్తాన్ని ఇచ్చి పోషిస్తున్నటువంటి ఆయన ఊపిరిని మనకిచ్చి, ఆయన ప్రాణాన్ని మనకిచ్చి, ఆయన రూపమును మనకిచ్చి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో కాపాడుతున్నటువంటి దేవుని విషయంలో ఇంకా అటు ఊగుతూ ఉన్నామేమో, చంచలమైనటువంటి మనసు కలిగి ఉన్నామేమో. ప్రియులారా, ఆదివారం మందిరంలో, సోమవారం మరి ఇంకెక్కడో ఉంటున్నామేమో. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. రోషము కలిగి యెహోషువ అవ్వాలి, రోషము కలిగి ఏలీయా అవ్వాలి, రోషము కలిగి ఎలీషా అవ్వాలి. ప్రభు కొరకు బ్రతికిదాము. ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, మహోన్నతుడైన ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు.
ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఎలా ఫలితం వస్తుందో, ఎప్పుడు ఫలితం వస్తుందో మీరు జ్ఞాపకం చేశారయ్యా. నీకు వందనాలు. కడమట్టుకు ప్రభువా స్థిరంగా బ్రతకడానికి సహాయం చేయండి. కృప కలిగిన దీవెన పొందుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి ఆయన వేడుకొని తండ్రి. ఆమేన్.